ప్రధానంగా ఈవీఎంలు గోల్మాల్ జరిగిందంటూ, ఈవీఎంలలో కొంత మతలబు జరిగిందంటూ కొన్ని ఆరోపణలు అయితే వచ్చినాయి. కొంతమంది పిటిషన్లు కూడా వేసి దాని మీద చర్చ కూడా జరుగుతుంది. కొంతమంది హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వారు కూడా ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు తమకు న్యాయం జరగాలని. అయితే ఎంత చర్చ జరుగుతున్నా కానీ, ఎంత గందరగోళంగా ఉన్నా కానీ, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చాలా విస్మయానికి గురి చేస్తుంది, ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ అంశం మీద మాట్లాడలేకపోతున్నారు? నోరు మెదపట్లేదు ఏంటి? ఎందుకు మరి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు, మౌనం పాటిస్తున్నారు? ఎందుకు ఎందుకు మరి ఈవీఎంల మీద ఎంత గందరగోళం జరుగుతున్నప్పటికీ కూడా ఒక్క స్టేట్మెంట్ కూడా ఈవీఎంల్లో మరి జరిగిందని కానీ, లేకపోతే జరగలేదని కానీ, లేకపోతే ఈవీఎంల మీద నాకు అపారమైన నమ్మకం ఉందని కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చెప్పిన పరిస్థితి లేదు. ఆ రోజున ఘోర ఓటమి పరాజయం తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో కూడా చెప్పిన పరిస్థితి ఏదో జరిగింది, నా దగ్గర ఆధారాలు లేవు, అందువల్ల నేనేమి చేయలేను అని ఒక మాట మాట్లాడి వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత ఎక్కడా కూడా ఎన్నికల గురించి కానీ, ఎన్నికల తీరు కానీ, లేకపోతే ఈవీఎంలో పనితీరు కానీ, లేకపోతే ఎన్నికలు ఈవీఎంలు ట్యాంపరింగ్ గురయ్యాయని కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి బయటగా ఎవరితో కానీ, లేకపోతే ప్రెస్ మీట్లో కానీ ఎక్కడా ప్రస్తావించకపోవడం ఇక్కడ ఒక కీలకంగా మారింది. కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి సాక్షి ఛానల్ కానీ, వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి సాక్షి పేపర్ కానీ, లేకపోతే ఇతర నాయకులు కొంతమంది బహిరంగంగా వచ్చి మాట్లాడుతున్నారు. కమిషన్ మీద కొన్ని, అంటే ఎన్నికల జరిగిన తీరు మీద మాకు కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి, అనుమానాలను నివృత్తి చేయవలసిన అవసరం ఎన్నికల సంఘం మీద ఉందంటూ కూడా కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా దాన్ని బలం చేకూర్చే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఏ నాయకుడు కూడా మాట్లాడకపోవడం, ఆ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఒక్క మాట కూడా బయటికి మాట్లాడకపోవడం కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి. ఏంటి అసలు అంటే ఎక్కడ వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో మరి ఏదైనా ఒక లబ్ధి పొంది ఈవీఎంల మీద ఏదైనా అవకతవకలు జరిగితే ఇమీడియట్ గా లబ్ధి పొందేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి ఎంత గందరగోళం జరుగుతున్నా, ఇంత లబ్ధి మరి ఏదైనా ఒక మంచి జరిగితే అతనికి మాత్రమే జరుగుతుంది, ఎవరికి జరగదు. అయితే ఎందుకు మరి ఆయన మౌనం పాటిస్తున్నారు? ఎందుకు ముందుకు రావట్లేదు? కనీసం ఒక స్టేట్మెంట్ కూడా లేదు. అయితే ఆ స్టేట్మెంట్ లేకపోవచ్చు, కానీ ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ముగ్గురు అభ్యర్థులు ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు ఉన్నారో, బాలినేని శ్రీనివాస్ రెడ్డితో పాటు మరికొంతమంది ఒక ఇద్దరు ఈ ఈవీఎంల మీద ఫిర్యాదు చేస్తే, ఆ ఈవీఎంల మీద ఫిర్యాదు చేసినప్పటికీ మరి కమిషన్, ఎన్నికల సంఘం అయితే మేము మాక్ పోలింగ్ మాత్రమే నిర్వహిస్తాము, మీకు ఇవి ప్యాడ్లు కానీ లేకపోతే ఈవీఎంలో ఉన్నటువంటి డేటాతో సరిపోల్చమని వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు. బహిరంగంగా మేము మాత్రమే మాక్ పోలింగ్ మాత్రమే నిర్వహిస్తున్నాము, మరి మీ ఇష్టం అయితే కోర్టులకు వెళ్ళండి అని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఎందుకు వైఎస్ఆర్సీపీ మాట్లాడట్లేదు? వైఎస్ఆర్సీపీ నుంచి ఎటువంటి ప్రతిఘటన లేదు, ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టి ఒక వార్త కూడా లేదు, ఖండించే వార్త కూడా లేకపోవడం చాలా విస్మయానికి గురి చేస్తుంది. రాష్ట్రంలో ఏం జరుగుతుంది? వైఎస్ఆర్సీపీకి అసలుకు ఈవీఎంల మీద అపారమైన నమ్మకం ఉందా? నమ్మకం ఉంటే అదేనా చెప్పొచ్చు, మాకు జరిగిన ఎన్నికల మీద చాలా అపారమైన నమ్మకం ఉంది, ఈవీఎంల మీద మాకు నమ్మకం ఉంది, అంతేకాని ట్యాంపరింగ్ జరగలేదని కూడా చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు చెప్పినా పర్లేదు, ఎందుకంటే ఒక స్టాండ్ ఉండాలి, ఏదైనా సరే ఒక స్టాండ్ మీద ఉండాలి. ఇక్కడ చూస్తేనేమో వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక విధంగా మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్సీపీ అధిష్టానం మరో విధంగా అసలు ఒలుకు పలుకు లేదు. ఇలా ఈవీఎంల మీద ఒక స్టేట్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి చేయకపోవడంతో ఒక వ్యతిరేకమైనటువంటి భావన ఏర్పడే అవకాశం ఉంది. కార్యకర్తల్లో కానీ, పార్టీలో కానీ ఒక నిర్లిప్తత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత చాలా మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత చాలా నిరాశకు లోనయ్యారు, చాలా షాక్ గురయ్యారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. నిజంగా మరి అది ఘోర ఓటమి తర్వాత ఎవరికైనా ఉంటుంది, కానీ తేరుకొని కార్యకర్తలు కానీ, నేతలను కానీ మరి వారికి ధైర్యం చెప్పి ఎలా ముందుకు వెళ్ళాలి, భవిష్యత్తులో పార్టీ పరిస్థితి ఏంటి, పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుందని ఏది ఒక నిర్దేశం లేకుండా ఫిర్యాదులు చేసిన వాళ్ళు కనీసం వారికి మద్దతుగా మాట్లాడకుండా ఉంటే ఎటువంటి సంకేతాలు వెళ్తాయి? జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోవడం, వ్యూహాత్మకంగా మౌనంగా ఉండటం ఏ విధంగా, ఎటువంటి అంశాలకు ఎటువంటి
పరిణామాలకు దారితీస్తాయని కూడా చర్చించుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు, వైఎస్ఆర్సీపీ కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు ఈవీఎంల పరిస్థితి కానీ, మరి ఎన్నికల కమిషన్ తీరు కానీ ఎందుకు మాట్లాడడం లేదనేది కూడా కొంత రహస్యంగా మరి ఏం జరుగుతుంది వైఎస్ఆర్సీపీలు అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది, అనుమానాలకు దారి తీస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోతే ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మరి పార్టీలో గందరగోళంగా ఉంది. చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది కూడా త్వరలోనే తెలిసిపోతుందని చూద్దాం. నమస్కారం.